అటు ఎండ ఇటు నుంచి రండి, ఇటు రాలేం అటు. వరకు ఎప్పుడు చూడలేదు. నా వయసు 50 సంవత్సరాలు. దీని వెయిట్ 2 కేజీలు ఉంది. ఇంత పెద్ద పీత నేను కూడా చూడటం ఇదే ప్రథమం. దీన్ని కర్రీ వండితే ఆంధ్ర స్టైల్లో పులుసు పెడితే ఉంటుంది మజా. మరి అదేవిధంగా మనం వండే విధానాన్ని కూడా మీకు చూపిస్తాం. చూసి మీరు కూడా కొనుక్కుని వండుకుని ఎంజాయ్ చేస్తారని. ఈ రోజు ఈ పీతను తయారు చేసి కూర తయారు చేస్తాము. దీని స్పెషల్ పులుసు, పీతల పులుసు తయారు చేస్తాము. ఇగురు కూడా చేయొచ్చు, కానీ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇంత పెద్ద సైజు పీత ఈ ముక్కల కింద కట్ చేసి కూరను తయారు చేస్తాం. ఇప్పుడు చూద్దాం. అంత పెద్దది మీరు చూసే ఉండరు ఎవరు. నేనే చూడలేదు లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. చింతకాయల రోజుల్లోనే దొరికేటువంటి చేప ఇది. దీన్ని చింతకాయ పులుసు వండితేనే రుచి. ఇగురు వాటికి పనికిరాదు. చింతకాయని ఉడకబెట్టి పులుసు చేసి ముక్కలు కోసి దీన్ని దాంట్లో పెట్టి వండితేనే దీని యొక్క విధానము, దీని యొక్క టేస్ట్ బాగుంటుంది. ఇది వండే విధానం చెప్తాం, చూద్దాం రండి. గోదావరిలో దొరికే గోదావరి జిల్లాలో దొరికే చెరువులో గోదావరి రొయ్యలు ఇవి. ఈ రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు, ఏ విధంగా కూరగా తయారు చేసుకోవచ్చు. రొయ్యలు బిర్యానీ కూడా స్పెషల్ గా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ రోజు మేము ఈ రొయ్యల్ని కర్రీ తయారు చేద్దామని అనుకుంటున్నాము. చేద్దాం, చూద్దాం రండి. పీతల పులుసు తయారు చేస్తున్నాము. పీతల పులుసుకు తయారు చేయడానికి పీతల పులుసుకు కావలసిన పదార్థాలు: ఫస్ట్ పీతలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మంచిగా రెడీ పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, గరం మసాలా, కారం, అలాగే ముఖ్యంగా చింతపండు పులుసు కావాలి పీతల పులుసుకి. ఇవి కావలసిన పదార్థాలు. వాటికి వస్తాయి పీతలకు. ఇవి పీతల కాళ్ళు అంటారు. ఇవి కూడా కట్ చేసి ఈ ముక్కలు కూడా పులుసులో వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీ కూరగా తయారైన తర్వాతే పీతల పులుసు టేస్ట్ వస్తుంది. గోదావరి జిల్లా స్పెషల్ పీతల పులుసు ఇప్పుడు తయారు చేస్తాం. ఇప్పుడు పీతల పులుసు తయారు చేస్తున్నాము. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనెలో వేసుకోవాలి. పీతల పులుసుకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినవి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిగడ్డ వేయించింది కూడా పీతల పులుసులో వేసుకోవాలి.
ఉల్లిగడ్డ వేయించిన తర్వాత ఉల్లిగడ్డ మిక్సీ పట్టింది కూడా వేయించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చిటికెడు పసుపు కూడా వేసుకొని తగినంత ఉప్పు, కళ్ళు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. పీతల పులుసుకి కరివేపాకు ముఖ్యంగా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత తగినంత కారం వేసుకుని గరం మసాలా ఇవన్నీ కలిపి బాగా వేయించుకుని గోదావరి జిల్లాలో పీతల పులుసు స్పెషల్. పీత ముక్కలు కట్ చేసిన ముక్కలు, పీతలను కట్ చేసి నెంబర్ 1 పీతలండి ఇవి. అందుకే పెద్ద పీతలు పెద్ద ముక్కలు వచ్చినాయి. చిన్న పీతలు అవి చిన్న ముక్కలు వస్తాయి. ఇప్పుడు వేసిన పీత ముక్కలు, ఉల్లిగడ్డ, మొత్తం గరం మసాలాలు అన్నీ పెట్టాము కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. తగినంత చింతపండు పులుసు వేసుకుని అరగంట సేపు ఈ పులుసు బాగా ఉడకాలి. అప్పటి వరకు మనం మూత పెట్టి ఒక అరగంట తర్వాత 200 గ్రాములు అన్నీ
వేడి చేసిన తర్వాత ఆయిల్లో వేయించాలి. ఆయిల్లో వేయించాలి. వేయించిన తర్వాత ఇంకో 10 నిమిషాలు ఆయిల్లో వేయించాలి రొయ్యల్ని. చాలా పెద్ద సైజు రొయ్యలు ఇవి. ఎంత పెద్దవైనా సరే చిన్నగా అవుతాయి ఆయిల్లో వేయించిన తర్వాత. ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఇప్పుడు రొయ్యలు వేగినవి బాగా వేయించాము. వేగినవి ఇది పక్కకు పెట్టుకోవాలి. బాగా వేయించిన రొయ్యల్ని పక్కన పెట్టుకుని ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రైకి వేయించుకోవాలి. ఇది కూడా దోరగా వేగాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి కట్ చేయాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు నూనెలో బాగా వేయించాము. రొయ్యల ఫ్రైకి ఉల్లిగడ్డ మిక్సీ పట్టిన జ్యూస్ కూడా వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, వేపాలి. తక్కువైతే ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు, రొయ్యలు వేపుడు వేసుకుంటేనే స్మెల్ వస్తుంది, బాగా కమ్మని స్మెల్. గోదావరి జిల్లాలో గాజు రొయ్యలు. తగినంత కారం వేసుకోవాలి. అలాగే తయారు చేసిన గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని లైట్గా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న ఉల్లిగడ్డ ఫ్రైలో వేపిన రొయ్యల్ని మళ్ళీ వేయించుకోవాలి. బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. అంతేనండి.
ఈరోజు పీతలు ఇగురు తయారు చేస్తున్నాం. ఈరోజు పీతలు ఇగురు తయారు చేస్తున్నాం. పీతలు ఇగురుకి కావలసిన పదార్థాలు: గుడ్డు పీత, ఇది గుడ్డు పీత బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఆ పీతలకు వచ్చేటువంటి కాళ్ళు అన్నమాట ఇవి కూడా కూర కర్రీలో వేసుకోవచ్చు. పీతల కర్రీకి కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ మిక్సీ చేసింది, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం, పసుపు, పచ్చిమిర్చి, గరం మసాలా, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి పదార్థాలు. ఇప్పుడు కూర తయారు చేసుకున్నాం. ముక్కలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా, పదార్థాలన్నీ వేయించాము. ఇప్పుడు గుడ్డు పీత ముక్కలు, పీతల్లోకి వచ్చేటువంటి కాళ్ళు, చేపని ముక్కలుగా కట్ చేసాము. గుడ్డాగ్రాయి పులుసు తయారు చేస్తున్నాము. ఇప్పుడు దానిలో చింతకాయల పులుసు స్పెషల్, గుడ్డాగ్రాయి చింతకాయ పులుసు స్పెషల్. ఇప్పుడు గుడ్డాగ్రాయి పులుసు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయ కూడా వేసుకోవచ్చు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టాలి, గరం మసాలా. ఇవన్నీ గుడ్డాగ్రాయి పులుసు స్పెషల్. ముఖ్యంగా చింతకాయలు ఉడకబెట్టిన తర్వాత ఇలా జ్యూస్ అవుతుంది. ఈ జ్యూస్ని ఈ గుడ్డాగ్రాయి ముక్కలు పులుసు తయారు చేసేటప్పుడు వెయ్యాలి. కాబట్టి గుడ్డాగ్రాయి పులుసు తయారు చేస్తున్నాం. ఈ వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, కరివేపాకు కూడా వేసి ఒక 10 నిమిషాలు వేయించిన తర్వాత ఆయిల్ కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు.
గుడ్డాకరాయి ముక్కలు ఉప్పు పసుపు కారం అన్నీ కూడా వేయించేసుకోవచ్చు. ఇవన్నీ వేగినవి. ఇవన్నీ కలిపిన ముక్కలు వేయించేసుకొని కలిపి ఇప్పుడు చింతకాయలు ఉడకబెట్టిన ఈ పులుసుని ఈ ముక్కల్లో ఈ గుడ్డాకరాయి ముక్కల్లో ఈ చింతకాయలు ఉడకట్టు పెట్టిన పులుసుని తీసుకుని వచ్చి చింతకాయ పులుసు గుడ్డాకరాయి చేపల పులుసు వంకాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా ఒక 20 నిమిషాలు ఈ పులుసు ఉడకాలి. ఉడికిన తర్వాత ఇదేనండి గోదావరి జిల్లా స్పెషల్ కర్రీస్. చింతకాయ గుడ్డాకరాయి పులుసు, రొయ్యలు ఫ్రై, పీతలు పులుసు. ఇవి పదార్థాలు టేస్ట్ చేద్దాం, చూద్దాం రండి.